దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రధాని మోదీ పాలనలో విదేశాంగ విధానం అటర్ ఫ్లాప్ అయిందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. ప్రధాని మోదీ ప్రచార యంత్రాంగాన్ని ట్రంప్ మరోసారి నిర్వీర్యం చేశాడన్నారు విపక్ష నేతలు. దేశ ఐక్యతలో స్థానిక భాషలదే కీలక పాత్ర అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. మన దేశాన్ని, సంస్కృతిని, మతాన్ని అర్థం చేసుకునేందుకు ఏ పరాయి భాష సరిపోదన్నారు. స్థానిక భాషలు మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమని చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి రాసిన ఓ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు. దేశ భాష వారసత్వాన్ని పునరుద్ధరించే సమయం ఆసన్నమైందన్నారు అమిత్ షా. मेरी बात याद रखना, हम सबके जीवन में, मेरी बात ध्यान से सुनना, हम सबके जीवन में इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब दूर नहीं है। हमारे देश की भाषाओं के बगैर हम भारतीय ही नहीं रहते हैं। हमारा देश, इसका इतिहास, इसकी संस्कृति, ये हमारा धर्म, इसको समझना है तो कोई विदेशी भाषा में नहीं समझा सकती। ప్రధాని మోదీ పాలనలో విదేశాంగ విధానం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. పాక్తో సీజ్ ఫైర్ ఒప్పందంపై మోదీ సర్కారు అబద్దాలు చెబుతోందన్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానంటూ ఇప్పటికే ట్రంప్ 13 సార్లు చెప్పారన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ నిజం చెప్పాలన్నారు కేసీ వేణుగోపాల్. Actually, India is a non-serious country. American president is making like this. Every day he is issuing that type of statements. So it is our duty, we are countrymen, it's our duty, our country's dignity is going to be attacked by any other country leader. We need to react on this. Our Prime Minister has to clarify it. Government of India and the Prime Minister will not give happiness to the people who are love India. పాకిస్తాన్తో సీజ్ ఫైర్ పై ప్రధాని మోదీ సర్కార్ అబద్దాలు చెబుతోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. మోదీ ప్రచార యంత్రాంగాన్ని ట్రంప్ మరోసారి నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం అవసరం లేదంటూ ట్రంప్తో మోదీ చెప్పారని ఎంఈఏ ప్రకటన తప్పని రుజువైందన్నారు. ఇకనైనా ఇండియా పాలసీ గురించి ట్రంప్కు మోదీ వివరిస్తే బాగుంటుందన్నారు పవన్ ఖేరా. भारत के प्रधानमंत्री के पद की एक गंभीरता है, एक मर्यादा है, एक प्रतिष्ठा है, उसको पाकिस्तान के जनरल मुनीर के साथ इक्वेट करना, उसके समकक्ष लेकर आना हमें स्वीकार्य नहीं है। जो बात डोनाल्ड ट्रंप सार्वजनिक रूप से बार बार दोहराते हैं, उसका जवाब प्रधानमंत्री को स्वयं सार्वजनिक रूप से ही देना चाहिए और बोलना चाहिए कि नहीं, आपकी ये बात गलत है, आपके दावे गलत है। ఎన్డీఏ పాలనలో బీహార్ నేరస్తుల అడ్డాగా మారిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రాష్ట్రంలోని సురక్షితమైన ప్రాంతమే లేదన్నారు. 20 ఏళ్ల సీఎం నితీష్ కుమార్ పాలనతో బీహార్ ప్రజలు విసిగిపోయారని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలే ఓడిస్తారన్నారు తేజస్వి యాదవ్. जो 20 साल से नीतीश कुमार जी मुख्यमंत्री हैं, एनडीए की सरकार है, अब बिहार के हर एक व्यक्ति त्रस्त हो चुका है, परेशान है, दुख भोगी है। अब किसी भी कीमत पे ये सरकार लोग जो है बदलना चाहते हैं, बदलाव चाहते हैं. కాంగ్రెస్ అగ్రనేత పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా జూన్ 15న ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్లో చేరారు. 4 రోజులుగా చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగవడంతో ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు వైద్యులు. ఢిల్లీలోని ఏఐసీసీ భవన్లో కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు గ్రాండ్గా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు.